పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే, రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ స్థానంలోని వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక రకంగా సంకటమైనటువంటి పరిస్థితుల్లో కన్యా రాశి వారు వెళ్ళబోతున్నారు. కారణం ఏంటంటే, రాశ్యాధిపతి 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఏ పని పట్టుకున్నా సరే ఆలస్యంగా మారుతుంది. దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఉద్యోగపరంగా అనుకూలతల కంటే ప్రతికూలతలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఈ రాశి వారికి ఊహించనటువంటి పెను మార్పులు ఉద్యోగపరంగా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఊహించినటువంటి పెను మార్పులు ఉద్యోగపరంగా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం. ఎప్పుడైతే జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతూ 12వ స్థానంలో బుధుడు సంచరిస్తూ ఉంటాడో, మీ ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వలన కానీ, తొందరపాటు నిర్ణయాల వలన కానీ కొన్ని అవకాశాలు దూరం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండటం అనేది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. కొన్ని సందర్భాలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎటు తేల్చుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అని. అంటే ఒక పాము కప్పను మింగటానికి వచ్చినప్పుడు పాపం దాన్ని వదిలేయరు కనుక అంటే పాము కోపం వస్తుంది, అదే తినేసేమంటే కప్ప కోపం వస్తుంది. అంటే ఏ పని చేసినా సరే, ఏది చెప్పినా సరే ఎవరో ఒకరికి బాధ కలిగించేటటువంటి సన్నివేశాలు ఇక్కడ ఈ మాసంలో కన్యా రాశి వారు ఫేస్ చేయబోతున్నారు. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో గొప్ప ఫలితం అయితే ఈ మాసంలో కనపడకపోవచ్చు, ఖచ్చితంగా కనపడదు. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి, ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో కానీ, జర్నలిజంలో కానీ, మీడియా రంగంలో కానీ, లేదా అడ్వకేట్స్ లాగా ఉన్నటువంటి వారికి కానీ కొన్ని విపరీతమైన వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక అసలు డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే, 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 2:40 వరకు అసలు ఇది ఆత్మవిశ్వాసంతో కన్యా రాశి వారు తొడికిసలాడుతూ ఉంటారు. అంటే ఈ సమయంలో ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది, చిన్న చిన్న ప్రయాణాలు బ్రహ్మాండంగా లాభిస్తాయి, మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగంలో మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. అలానే మాటకు ప్రాధాన్యత పెరిగింది కదా అని ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ కుజశని గ్రహాల యొక్క పరస్పర దృష్టి కారణం చేత కొంత అశాంతి వాతావరణం కూడా కనిపిస్తుంది. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కొత్త కొత్త క్లయింట్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మానసికంగా ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే గొంతు, భుజాలకు సంబంధించినటువంటి నొప్పులు ఈ మాసం ద్వితీయ పక్షంలో కన్యా రాశి వారు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు దీనికి అద్భుతమైన పరిహారం ఏమిటంటే, శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం కనుక వెలిగించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 18వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 20వ తేదీ సాయంత్రం 6:37 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కెరీర్ పరంగా కనుక తీసుకుంటే అత్యంత ప్రధానమైనటువంటిదని చెప్పాలి. అధికారుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. కానీ మీ 12వ స్థానంలో, మీ రాశికి 12వ స్థానంలో రవిబుధ గ్రహాల యొక్క, రవిబుధ కేతు గ్రహాల యొక్క కలయిక జరిగిన కారణంగా పబ్లిక్ ఇమేజ్ విషయంలో కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపార ఒప్పందాల మీద సంతకం చేసేటప్పుడు ఒకసారి డాక్యుమెంట్ అంతా చదివి సంతకం పెట్టడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికైతే మాత్రము మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా బుధవారం రోజున ఈ రాశిలో జన్మించినటువంటి వారు శనగలు దానం ఇచ్చినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే 20వ తేదీ సాయంత్రం 6:37 నుంచి 22వ తేదీ రాత్రి 12:19 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, ఇది మీ రాశిలో జన్మించినటువంటి వారికి కొంచెం అనుకూలత కనిపిస్తూ ఉంటుంది, కానీ దాంట్లోనే ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏదో మానసికమైనటువంటి ఆందోళనలు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థికంగా
అందినట్టే అంది ద్రవ్యం అంటే ధనం లాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. పాత సమస్యలే మరలా తిరిగి కొత్తగా ప్రారంభం అవుతూ ఉంటాయి. రహస్యమైనటువంటి వ్యయాలు, ఏదైనా బిల్స్ కోసం కనుక మీరు అప్లై చేస్తుంటే రాక ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే జీర్ణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మీరు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే శనివారం రోజున ఆంజనేయ స్వామికి వడమాల కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 22వ తేదీ రాత్రి 12:19 నుంచి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ కూడా ఖర్చులు పెరిగిపోవటం కానీ అనవసరమైనటువంటి శ్రమ పెరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఇది అనుకూలమని చెప్పాలి. చేసేటటువంటి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శత్రువులు కూడా మీ మీద పైచేయి సాధిస్తున్నారా అనే భావన కలుగుతుంది. శత్రువులు అంటే ఇక్కడ బయట శత్రువులు ఎవరు ఉండకపోవచ్చు, మీ కాంపిటేటర్స్ ఉంటారు. అలానే మనలోని అరిషడ్ వర్గాలు ఉంటాయి. మీ జన్మరాశిలోని కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. మీ కోపమే ఇక్కడ మీ ప్రధానమైనటువంటి శత్రువుగా మారుతుంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అలానే నిద్రకు సంబంధించిన అంతరాయాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇవి తొలగిపోవటానికి ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేసి గోధుమ రంగు వస్త్రాలు కనుక దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 2025 ఆగస్టు 25వ తేదీ ఉదయం 8:29 నుంచి 27వ తేదీ రాత్రి 7:23 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైన శక్తి, యుక్తి పెరుగుతాయి, ఉత్సాహం పెరుగుతుంది, కొత్త ఆలోచనలతోటి డే ప్రారంభమవుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పాలి. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ మానసికంగా ఒత్తిడి బాగా తగ్గించుకోవడం కోసం ప్రయత్నించాలి. ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం కానీ లేకపోతే వినటం కానీ చాలా మంచిది. ఇక 27వ తేదీ రాత్రి 7:23 నుంచి 30వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగవుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఉద్యోగంలో జీతం పెరగడం కానీ ఇన్సెంటివ్లు లాంటివి రావటం కానీ ఇట్లాంటి వాటి గురించి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారులకైతే లాభదాయకమైన అమ్మకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులకు కూడా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. కానీ మాట్లాడేటటువంటి మాటల్లో ఆవేశం రాకుండా చూసుకుంటాలి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆలయంలో పసుపుతో గనక అర్చన చేయించుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజులు కనుక పరిశీలిస్తే చిన్న ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. స్నేహితులతో సమావేశాలు, విందు వినోదాలలో పాల్గొనడం అనేది అనుకూలంగా మారుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటి మీకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా ధైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి అంటే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తే కొత్త కస్టమర్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతూ ఉంటారు. అలానే ఇక్కడ కూడా ఈరోజు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మీరు కనుక మీరు ఎరుపు రంగు పూలతో కనుక సుబ్రహ్మణ్య స్వామిని కనుక పూజించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇవి ఈ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.